మీరు ఎప్పుడు కూడా ఇలా ఘాటి కింద పడిపోతారా మీరు పట్టుకుంటారు కదా. పక్క అడవి చుట్టాల్లో ఒకే ఒక ఇల్లు ఉంది. మరి ఒక 30 ఏళ్ళ నుంచి నివసిస్తున్నాం మేము. పిట్టలు, పక్షులు మరి వాటితోనే అనుసంధానం చేసి బ్రతుకుతున్నాము. మరి చుట్టుపక్కల చూస్తే అడవి, మరి ఒంటరిగానే బ్రతుకుతున్నాము. మరి అడవి జంతువులు కానివ్వండి, లేకపోతే రాత్రిపూట క్రూరమైన మృగాలు కానివ్వండి, ఇటువంటి వాటి మధ్య సంచరిస్తూ మరి అలాగే ఉంటున్నాం మేము గిరిజనులుగా. ఇది గిరిజన మారుమూలమైన ఒక కొండల మధ్యన ఉన్న గ్రామం అనమాట. జీవనాధారం ఎలా ఉంటుంది, వాళ్ళకి నిత్యావసరం కావాలంటే ఎంత దూరం వెళ్తున్నారు, మరి బాహ్య ప్రపంచం ఎలా తెలుస్తుంది, కాలిని బాటదారి నేనైతే ఇప్పుడు ఆ ఊరికి వెళ్తున్నాను. కొత్తగానే ఇలాంటి ప్రాంతాలు చాలా గిరిజన గ్రామాలు చాలా ఉన్నాయండి. మరి ఈ రోజు అయితే ఒక వింత విశేషమైన ఒక గ్రామం కోసం చూపిస్తున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో అయితే. శిరూరు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్. ఆ గ్రామంలో ఎవరైనా కొత్త వాళ్ళు వెళ్తే కానీ ఎక్స్పెక్ట్ చేస్తారా లేదా రిజెక్ట్ చేస్తారా, ఏమైనా కొత్త ముఖమైన ఏమైనా అంటారా, ఏ విధంగా చూస్తారని భయంతో వెళ్తారు. అభివృద్ధి చెందిన రోజులు కూడా ఇటువంటి గ్రామాలు ఇప్పుడుకున్నాయంటే మన నమ్మశకం కాదండి. మరి అటువంటి విలేజ్కి అయితే మీకు తీసుకెళ్ళి ఈ విధంగా మీకు చూపిస్తున్నాను. మరి అక్కడ వెళ్తున్నాను చూడండి. నేను ఉదయం బయలుదేరాను. మరి జర్నీ ఎలాగ ఉంటుందో చూడాలా. మరి సాహసం చేసి వెళ్తున్నాను అనమాట. చూసారు కదా రోడ్ అయితే ఏ విధంగా ఉంది. ఇక్కడ రోడ్ దాటగా కొంచెం అయితే సైడ్ ఫుట్పాత్ ఉంటుంది అనమాట. ఫుట్పాత్ ధరలా ఇలాగ వచ్చాము. ఇలా కాదన్నా సరే ఒక 5 కిలోమీటర్లు నడిచానమాట. నడిచేది ఇలాగైతే నడుచుకెళ్ళాలా. దారి ఇదే మార్గం మీద ఊరు అయితే భద్రకైతే వస్తారన్నమాట. ఫ్రెండ్స్, మా గిరిజనుల సెంటిమెంట్ ఏంటంటే ఇప్పుడు సౌండ్ వచ్చింది కదా, పిట్ట సౌండ్. ఆ పిట్ట సౌండ్ ఏంటంటే పిసోయ్ అంటే విన్నారు కదా. పిసోయ్ అంటే మంచి శుభం జరుగుతుందని అర్థం అన్నమాట. సియా అంటే చెడు జరుగుతుంది అర్థం అన్నమాట. ఒకే పీట 2 రకాల అయినా సౌండ్ ఇస్తుంది. అది పిసోయ్ అంటే శుభసూచకం. మనం ఏ పని వెళ్ళినా విజయంతో సాధిస్తామని మా గిరిజనుల నమ్మకం. ఇది కావాలంటే మా గిరిజన పెద్దతరం. ఇప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు ఇలా చూస్తే ఆ కొండల మధ్యన గలగల పలకే పిట్టల పలుకులు విన్నారు కదా. శబ్దం ఎలాగుంది, ఎటు చూసిన పిట్టల శబ్దం. అంటే మార్గ మధ్యాహ్నం ఇప్పుడు నడుస్తున్నమాట. ఇప్పుడు మేము ఇక్కడ వచ్చేసరికి 2 మార్గాలు అయిపోయింది. మరి ఎలా అర్థం కావట్లేదు. ఇలా కూడా ఇలా చోట మరి నాకు తెలియదు. ఇక్కడ జీపీఎస్ కట్టలేదు కాబట్టి ఇగో అడవుల మధ్య దూరిపోయాము. ఇక్కడ ఎటు చూసిన అడవే చూసారు కదా. ఇదిగో మొత్తం అడవే. ఇది రెండు దారులు కనిపించాయి కదా, ఒకటి రైట్ ఒకటి లెఫ్ట్. మరి నేను అనుకున్నది రైట్కి పెట్టుకున్నాను. మరి అనుకున్న ఊరికి చేరుకుంటాను, లేకపోతే అడవి దారి పట్టి వేరే అడవికి వెళ్ళిపోతాను. చూడాలా, మొత్తం అడవి అండి. ఒక 3-4 కిలోమీటర్లు నడిచినా మొత్తం అడవి ఉంది. మనం రాత్రిపూట నడిచినప్పుడు చాలా జాగ్రత్త చూసారు కదా. ఇవి ఎరికిపోయి లేదా నరికేశారు. ఇది నడిచినప్పుడు చాలా జాగ్రత్త. ఎందుకంటే ఇలా గుచ్చుకుంటే మాత్రం అంతే పని అయిపోయినట్టే. చూసారా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ఇక్కడైతే చెట్టు పడిపోయింది, నరికేశారు. ఇలా దారి లేదు. సాహసం చేసి వెళ్తూ వస్తున్నాను. డౌన్ దిగే కొలది అయితే ఉష్ణోగ్రత పెరిగిపోయింది అనమాట. ఇక్కడ చలి తగ్గిపోయింది. అందుకే నేను ఉక్కపోస్తుంది. అందుకే నేను వేసుకున్న జర్కిన్ ఇప్పిస్తున్నాను. స్వెటర్ ఉక్కు పెడుతుంది. చలి అయితే తగ్గిపోయింది. కట్టుకొని మరి ముందుకెళ్తాం. ఇప్పుడు
ఉదయం బయలుదేరినప్పుడు చలిగి ఉంది, అందుకు వేసుకున్నాను. రాళ్ళు రప్పలు దాటుకుని వెళ్తారు అనమాట. మాత్రం కోడి కూతులు అనిపిస్తాయి అనమాట. అంటే ఊరికి దగ్గరకు వచ్చేమాట. అదిగో అదే అనుకుంటాను ఊరు. ఎందుకుంది దారి ఎలాగుంది, బండరైతే వచ్చాము, దారి కనిపించట్లేదు ఎటేలాలో. విన్నారు కదా, కోడి కూర్చుంది, కోడి పుంజు. ఆ సౌండ్ తీసుకొని మనం ఇలా అక్కడ ఎక్కి చేరుకోవాలన్నమాట. ఇప్పుడు హలో హాయ్ ఫ్రెండ్స్, నేనంటే మీ పెట్లి ప్రసాద్, అరకు ట్రైబల్ హ్యాపీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేనైతే సాహసం చేసి ఒక 6-7 కిలోమీటర్లు నడుచుకొచ్చాను అనమాట. ఇక్కడ వచ్చాను, సింగిల్ గా అయితే ఫ్యామిలీ ఉన్నారు. బ్రదర్ అయితే దామ్దారు వచ్చి కలిసి అనమాట. చాలా బాగానే నాకు రిసీవ్ చేసుకున్నారు. చాలా బాగా హ్యాపీ అనిపించింది నాకైతే. ఇక్కడ వచ్చాక తెలిసిన మాది అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం. అనంతగిరి మండలంలోని అనంతగిరి పంచాయతీ మద్దిగారు గ్రామం మాది. ఇక్కడ దాదాపుగా ఒంటరిగానే 30 ఏళ్ళుగా ఇక్కడే నివసిస్తున్నాం, ఇక్కడే బ్రతుకుతున్నాము. చుట్టుపక్కల ఈ గ్రామం అంటే ఈ గ్రామంలో ఒకే ఒక ఇల్లు, ఈ చుట్టుపక్కల అడవి చుట్టల్లా ఒకే ఒక ఇల్లు ఉంది. మేము ఎక్కడైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా లేకపోతే స్కూల్కి వెళ్ళాలన్నా అనుకున్నా, ఇక్కడ నుంచి ఒక ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళాలన్నా 3 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి, పిల్లల్ని పంపించాలి. మాకు ఈ కొండ ప్రాంతంలో మరి ఎటువంటి పంట ఫలసాయాలు కూడా లేని పరిస్థితి. ఎందుకంటే మాకు సీజన్ వసతుగా వచ్చే పంటలు ఏ సీజన్లో ఆ సీజన్ అయితే మరి ఆ సీతాఫలం పంట, అలాగే చింతపండు, రాంపొలం అనేది వస్తుంది. మరి మేము పండించుకునే పంటల విషయానికి వస్తే వరి పంట ఒకటి ప్రధానమైన పంటగా పండిస్తాము. తర్వాత చోళ్ళు పండిస్తాము, జొన్నలు, ఈ 3 రకాలే. డబ్బులు వచ్చే పంటలుగా కూడా పెద్దగా ఏం చేయం. ఇక్కడ అనుకూలమైనటువంటి భూమి కూడా లేదు. మేము ఏదైనా పండించుకొని పట్టుకెళ్ళాలంటే దాదాపుగా ఒక మార్కెట్కి వెళ్ళాలనుకున్నా ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి, రోడ్డు మార్గం గుండా వెళ్ళి అక్కడ నుంచి బండి మీద వెళ్ళాలి. చింతపండు పట్టుకెళ్ళాలన్నా సీతాఫలాలు పట్టుకెళ్ళాలనుకున్నా ఇంచుమించు 16-15 కిలోమీటర్లు వెళ్ళాలి. అదే మార్కెట్కి వెళ్ళాలంటే ఇంకా చాలా చుట్టుపక్కల చూస్తే అడవి. మరి ఒంటరిగానే బ్రతుకుతున్నాము. మరి పిట్టలు, పక్షులు, మరి వాటితోనే అనుసంధానం చేసి బ్రతికినట్టు బ్రతుకుతున్నాము. మరి ఈ అడవి మధ్య ఉన్నప్పటికీ ఒక రోడ్ లేకపోవడంతో వాటర్ సమస్య అయితే చాలా. వర్షాకాలం వచ్చినప్పుడు మాత్రమే ఊట నీరు వస్తుంది. ఆ ఊట నీరు మాత్రమే మేము తాగుతున్నాము. ఆ ఊట నీరు కూడా విపరీతమైన ఎండలు వచ్చి వేసవికాలం వచ్చిన తర్వాత ఆ నీరు ఆరిపోతుంది. దాదాపుగా ఇక్కడ నుంచి మేము ఉండేటటువంటి ప్రాంతం నుండి ఇంటి నుండి వెళ్ళాలనుకుంటే 3 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు వాటర్ కోసం వెళ్ళాలి. అక్కడ రేగం నుండి వచ్చిన పెద్దగడ్డ దగ్గర వెళ్ళాలి. బట్టలు ఉత్తుకోవాలన్నా నీళ్ళు తెచ్చుకోవాలనుకున్నా ఇక్కడ నుంచి పులుసుమామిడి కింది డౌన్లోకి అక్కడికైనా నీళ్ళు తెచ్చుకోవాలి ఇంట్లో. అటువంటి పరిస్థితి. వాటర్ సౌకర్యం వస్తే సమ్మర్ టైంలో చాలా ఇబ్బంది అయిపోతుంది. నీళ్ళు అయితే దొరికే పరిస్థితి లేదు. చాలా మరి పశువులు తాగడానికి కూడా మరి మనుషులకి గతి లేనప్పుడు మరి పశువులని ఎక్కడ దొరుకుతుంది. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో మేము నివసిస్తున్నాం. మాకు వ్యవసాయం అయిపోయింది, వ్యవసాయం చేసుకున్నాము. మరి వ్యవసాయం అంత కోతలు కోసి ఇవన్నీ చేసుకొని ఏదో ఈ 4 గోడల మధ్యలాగా ఈ అడవి ప్రాంతంలో ఈ చుట్టుపక్కల ఇదైనప్పటికీ వ్యవసాయం చేసుకొని చక్కగా మరి రీసెంట్గా సంక్రాంతి పండుగ కూడా చేసుకొని ఏదో జరుపుకున్నాం. వ్యవసాయం అయిపోయింది కాబట్టి ఖాళీ టైంలో మేము మాకు తోటలకు మామిడి మొక్కలు అవి ఉన్నాయి కాబట్టి కొద్దిగా మొక్కలు తుప్పలు కొట్టుకుంటాము. తుప్పలు కొట్టుకొని వాటిని శుభ్రంగా ఇచ్చేసుకుంటాము. మరి పూతకు వస్తాయి, పూత దశకు వచ్చినప్పుడు ఇది అవుతుంది. మరి ఎక్కడైనా మా పొలాలు గట్లు కనిపడిపోతే కోటలు పీటలన్నీ రెడీ చేసుకొని దాన్ని సిద్ధం చేసుకొని రాబోయే తొలకర వర్షాలకల్లా అవి ఇది చేయడానికి మేము ఇచ్చేస్తాం. మళ్ళీ సంతకెళ్ళి రావాలనుకుంటే వారానికి ఒక చుట్టు లేదంటే 2 వారాలకు ఒక చుట్టు తెచ్చుకొని ఈ వారం 2 వారాలకు సరిపోయిన సరుకులు తెచ్చుకొని ఉంచుకొని దాన్ని ఈ 7 రోజులు కానివ్వండి లేకపోతే ఇంకో 2 వారాల నుంచి అయితే 10-15 రోజులు కానీ మేము గడుపుకొని చేసుకుంటాము. మరి అడవి మధ్యన ఈ చక్కటి ప్రకృతిలో మంచి వాతావరణంలో మరి తెల్లవారేసరికి 2-3 గంటలైతే ఇంట్లో కోడి కూస్తాయి. అలాగే పక్షుల కిలకిల మరి చక్కటి వాతావరణంలో ఆ పక్షుల శబ్దంతో ఈ పక్షులతో ఇలాగే ఇక్కడ అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి వన్యప్రాణులతో మేము అనుసంధానం పెట్టుకొని జీవన శైలిని మేము కొనసాగిస్తున్నాం. మాకైతే చాలా ఆనందంగా ఉంది, చాలా చక్కగా ఉంది. చక్కటి వీడియో అయితే తీయడం అయిపోయింది. లోయ కదా ఎక్కొస్తున్నాం, చెమటలు వచ్చేస్తున్నాయి. మీరు ఎప్పుడు కూడాను ఇలా ఘాట్ ఎక్కినప్పుడు మాత్రం మీరు పట్టుకుంటారు కదా సట్లు కానీ ఏదైనా, అది తప్పకుండా ఇప్పేసి శక్తి కావాలంటే మనం ఎనర్జీ కావాలంటే తప్పకుండా ఏదో నడుము కట్టుకొని పై ఎక్కాల. అప్పుడు కొంచెం ఎనర్జీ అని వస్తామట.
ఇలా కట్టుకొని పైకి ఎక్కితే మీకు కొంచెం ఎనర్జీ సేవ్ అవుతుంది, నడుస్తామాట, శక్తి వస్తుంది కొంచెం. మాకు ఉదయం వెళ్ళిపోయాం కదా, ఇప్పుడైతే టైం కాస్త 10 కావస్తుంది, మేము 6 గంటలు బయలుదేరిపోయాం. చూడండి ఎంత కష్టపడుతున్నాను. ఇలాగ వచ్చినప్పుడు తప్పకుండా నడుము కట్టెక్కితేనే మనకు ఎనర్జీ వస్తుంది.